హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతాను వినండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనంలో చివరి లైన్లో ఇలా రాయబడి ఉంది, వారిక ఎన్నటికిని కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. ప్రైజ్ లార్డ్. ఇదే జన్మ విన్నారా? శక్తివంతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. మీరిక ఎన్నటికిని కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు. నీరు పారే తోట ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చెప్పవసరం లేదు, పచ్చగా ఉంటుంది కదండి. నీరు వెళ్ళే ప్రతి స్థలంలో ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. ఇప్పుడు తోటలోకి నీళ్ళు వెళ్తున్నాయి అనుకో, తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఫలాలతో ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది కదండి. అలానే నువ్వు ఇంకా కృషించవు. నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ నీరు పారబోతూ ఉంది. యేసు నామములో పరిశుద్ధాత్మ నీరు ప్రవహించబోతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మ నీరు ప్రవహించే ప్రతి చోట్ల ఎలా ఉంటుందంటే ఇక పచ్చగా ఆకువాడక ఫలిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ దైవజనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయం ఎవరెవరైతే పరిశుద్ధాత్మ స్వరం ద్వారా ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నారో మీరిక కృషించరు, మీరిక అనగారిపోరు, మీరిక అపవాది కబంధ హస్తములో మీరు ఉండరు. మీరు కృషించనని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు నీరు పారు తోటలాగా ఉంటారు, మీరు పచ్చగా ఉంటారు, మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి పొందుతారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. కృంగుదల ఉండదు, నీరసం ఉండదు, నిస్సత్తు ఉండదు. బలముతో మీరు నడుస్తారు, ధైర్యముతో మీరు ముందుకెళ్తారు. కార్యములను చూస్తూ యెహోవాను సేవిస్తూ యెహోవాను మహిమపరుస్తూ మీరు బయలుదేరతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ఉదయం దేవునితో మాట్లాడినటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, స్వతంత్రించుకోండి. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనం ఇక ఎన్నడూ కృషించమంట, మనం నీరు పారే తోటలాగా ఉంటామంట, పచ్చగా ఉంటామంట, ఫలిస్తామంట, అభివృద్ధి పొందుతామంట, పువ్వులు కాస్తామంట, కాయలు కాస్తామంట, పువ్వులు పూస్తామంట, పుష్పిస్తామంట. ఇక అన్ని రకాలండి. ఇక నీరుంటే తోటకి అన్ని రకాలుగా ఎదుగుదలతో తోట నింపబడుతుంది. అట్లాగే ఆ తోటే ఈ రోజున మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ జలాన్ని పంపుతా ఉన్నాడు. మనం అన్ని రకాలుగా దీవించబడతాం, 4 దిక్కులుగా ఆశీర్వదించబడతాం, 4 దిక్కులుగా మనము ఒక అభిషేకించబడతాం, దీవించబడతాం అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. అందరూ ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. అద్భుతమైన మిరాకిల్ దేవుడు ఈ వాగ్దానం పట్ల నీ పట్ల దేవుడు చేయునుగాక. ఈ వాగ్దానం నమ్మిన వారి పట్ల దేవుడు ఇది యేసు నామములో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయం నీ ప్రజలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. అయ్యా నా తండ్రి, ఇర్మియా 31:12 చివరి భాగంలో మీరు మాట్లాడారు, వారికి ఎన్నటికి ప్రభా కృషించక నీరు పారే తోట వలె వారు ఉంటారని మీరు మాట్లాడారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి. అయ్యా, నీరు పారే తోట ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆ తోట పచ్చగా ఉంటుంది, ఆ తోట పుష్పిస్తుంది, ఆ తోట ఫలిస్తుంది, ఆ తోట ఎదిగిద్ది, ఆ తోట ఫలాలిస్తుంది, ఆ తోట సకలమైనవి ప్రభు నా తండ్రి ఇస్తుంది నాయన. అలానే మా జీవితాలు కూడా నీరు పారే తోటలాగా ఉంచుతానన్నారు, పచ్చగా ఉంచుతానన్నారు, ఫలించే కృపనిస్తానన్నారు, ఎదిగే కృప ఇస్తానన్నారు, సువాసనిచ్చే కృప ఇస్తానన్నారు, పుష్పించే కృప ఇస్తానన్నారు. ఇన్ని రకాలుగా మా జీవితంలో బ్లెస్సింగ్స్ని మీరు విడుదల చేసినందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఎవరెవరైతే ఉదయాన్ని వాగ్దానాన్ని నమ్ముతున్నారో ఉదయం ప్రభా, వారి జీవితములు ఇక కృషించక నీరు పారే తోట వలె ఉండునుగాకని ప్రార్థిస్తూ ప్రవచిస్తూ అభిషేకిస్తున్నాం తండ్రి నాయన. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, శుభప్రదంగా, ఆశీర్వాదకరంగా ఉంచి ముందుకు నడిపించండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలను దీవించండి, రాకపోకలు తోడుండండి, మంచి జ్ఞానం ఇవ్వండి, చదువులు మంచి అయా జ్ఞానము శక్తిని బల
బలాన్ని కలగచే రోగగ్రస్తులందరినీ స్వస్థపరచండి. హాస్పిటల్ వెంటిలేటర్ల ముందు ఉన్నవారిని నార్మల్ వాటికి డిశ్చార్జ్ చేయాలి. స్వస్థత విడుదల అవ్వాలి. ప్రతి వ్యాధులు ప్రభా హీల్ అయిపోవాలి. స్వస్థత పొందాలి, విడుదల పొందాలి. ప్రతి ఆపరేషన్స్ కొట్టివేయబడాలి. ప్రతి ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోవాలి. యేసు నామములో అట్టి కార్యాలు చేయండి. పరిశుద్ధాత్మనికి స్తోత్రము. దురాత్మ శక్తులతో, అంధకారాలతో, చీకట్లతో, దయ్యములతో, బాణామతి శక్తులతో పీడింపబడుతున్న వారు విడిపించబడును గాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దీవెన వర్షాన్ని బహుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ రోజున పుట్టినరోజులు, అలానే అయ్యా పెళ్లి రోజులు ప్రభా జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయాకిరీటాన్ని వారిపై ఉంచండి. సంతోషాన్ని వెదజల్లండి, కృపను వెదజల్లి మీ కృపాశక్తి బాహుల్యములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న కామెంట్ చేయండి. నేను ఈ రోజు నుంచి కృషించను, నీరు పారే తోట వలె ఉంటాను. గాడ్ బ్లెస్ యూ.